మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మేడం గారు ముఖ్యమంత్రి సీఎం ముఖ్యమంత్రి గారు నాన్న గారు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలనేటటువంటి, అదేవిధంగా ఏదైతే కార్మికుడికి జిఎస్టీ రాకుండా ఆ డబ్బుల్ని కూడా ప్రభుత్వం భరించేట్టుగా ఏర్పాటు చేయకూడదు. అయితే డైరెక్ట్ గా మనం గుర్తింపు కలిగినటువంటి హాస్పిటల్కి వెళ్ళి మన 10,000 రూపాయలు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మన రూపాయి కట్టలేదు. అదే గారు మనం చెప్పకపోయినా సరే సెంట్రల్ మినిస్టర్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. అప్పుడు నాన్న గారు మా రాష్ట్రానికి ఏమి కావాలి, ఏమి చేయనటువంటి మీరు ఈ మార్చి పంపించిన కూడా ప్రభుత్వము దీన్ని ఒక ప్రత్యేకంగా మన గత సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాదాపు మనకి 70,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. అంటే సబ్సిడీ రూపేణా మీ అందరికీ కూడా ఉచితంగా 300 యూనిట్లు అందేలా ఒక సబ్సిడీని పథకాన్ని తీసుకొచ్చింది. మనం ఎవరైతే మీరందరూ చూసినారు బయట ఈ రూప్ టాప్ సోలార్ ఎలా ఉంటుంది అనేది కొంతమంది చూసినకపోవచ్చు. సో ఆ రూప్ టాప్ సోలార్ ని మన ఇంటి కప్పుల పైన పెట్టుకుంటే వాటికి సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. సో అందులో నుంచి మీరు ఏదైతే కరెంటు ఉందో అది కరెంటు వాడుకోగా జనరేట్ చేస్తుంది. సపోజ్ మీ ఇంటికి ఒక 200 యూనిట్లు వాడుకుంటున్నారు. ఈ పెట్టుబడి కోసమని చాలా మంచి ప్రశ్న వేశారు మేడం గారు. సో ఈ పెట్టుబడి దీనికి 1 కిలోవాట్ పెట్టుకోవడానికి 50,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. సో 1 కిలోవాట్ పెట్టుకోవడానికి. సో 3 కిలోవాట్లు పెట్టుకోవడానికి 1.5 నుంచి 1.6 దాకా డబ్బులు ఖర్చు అవుతాయి. దీనికి సంబంధించి 78,000 రూపాయలు 7% ప్రకారము మీకు వడ్డీ అంటే ఏ మాత్రం పూచికత్తు లేకుండా వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మామూలుగా అయితే బ్యాంకుల దగ్గరికి పోతే మనకు ఖచ్చితంగా పూచికత్తు కావాలని అడుగుతారు. ఈ సోలార్ దానికి మీరు పెట్టే ప్రాజెక్టే ఆ సోలార్ రూట్ టాపే వాళ్ళకి పెట్టుబడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి పూచికత్తు కూడా అడగరు. మీరు మిగిలిన దాన్ని కూడా మీరు వడ్డీ రూపేణా 10 సంవత్సరాల ప్రకారము ఈఎంఐలో కట్టుకోవడం వల్ల దాదాపు కేవలం 200 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. మీకు 250 నుంచి 250 రూపాయలు మాత్రమే ఇన్స్టాల్మెంట్ రావడం అవుతుంది. సో దీన్ని మీరు ఇది కేవలం 10 సంవత్సరాలు వాడుకుంటే ఈ ప్లాంట్ అనేది దాదాపు 30 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. మిగిలిన 20 సంవత్సరాలు మీరు ఫ్రీగా కరెంట్ వాడుకోవచ్చు. ఏ మాత్రం 1 రూపాయి కూడా చెల్లించుకోకుండా ఫ్రీగా వాడుకోవచ్చు. మీరు వాడుకునే ఇది దాదాపు 300 యూనిట్లు జనరేట్ చేస్తుంది. మీరు సపోజ్ మీరు ఒక 200 యూనిట్లే వాడుకున్నారు, మిగిలిన 100 యూనిట్లు వేస్ట్ అవుతున్నాయి. అది వేస్ట్ కాదు. ఆ 100 యూనిట్లు మాకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి మా రైతుల ద్వారా. సో ఆ 100 యూనిట్లకు 1 యూనిట్ కి 2 రూపాయల ప్రకారం మీకు తిరిగి చెల్లించడం, అంటే 2 రూపాయలు ఇంకా 200 రూపాయలు మీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. ఇప్పుడు మాకు విలువకి మేము 3 మెగావాట్ ప్యానెల్ పెట్టుకుంటాం, సోలార్ పెట్టుకుంటాం. 1,78,000 ఖర్చు అవుతుంది. దాంట్లో మీరు 78,000 సబ్సిడీ ఇస్తారు. మిగతా దానికి ఏ బ్యాంకు షూరిటీ లేకుండా బ్యాంకు ద్వారా 50 పైసల వడ్డీతో మాకు ఇస్తారు. మేము 300 యూనిట్ బదులు 500 యూనిట్ మా దగ్గర జనరేట్ అయ్యి మాకు ఖర్చు కాలేదు. అది ఆ నెక్స్ట్ మంత్ నుంచే వీళ్ళకి అమౌంట్ వెళ్ళి వస్తుందా? నెక్స్ట్ మంత్ నుంచే మామూలు 6 మంత్స్ పెట్టారండి. అది నెక్స్ట్ మంత్ నుంచే మీకు వచ్చే ఏర్పాటు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మామూలుగా ఇప్పుడైతే ఎవరి 6 మంత్స్ ఎన్ని యూనిట్లు వాడుకున్నారు అంటే ప్రతి నెల అకౌంట్ చేస్తాం. ఈ 6 నెలల్లో మీరెంత వాడారు, ఎంత జనరేట్ చేసింది, దీని ప్రకారం మీకు ఎంత ఏదైతే ఎక్సెస్ జనరేట్ చేసిందో ఆ అమౌంట్ అంతా కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ పడుతుంది. ఇప్పుడు నేను కూడా పెట్టుకున్నాను, నా అకౌంట్ లో డైరెక్ట్ గా అమౌంట్ పడతాను. నేనే ఉన్నాను, నేను మా ఇంటికి 5 కిలోవాట్ పెట్టుకున్నాను. నాకు ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ 6,000 రూపీస్ పడింది. అంటే నేను వాడుకోగా మిగిలిన కరెంట్ ఎక్సెస్ వాడి జనరేట్ చేసిన దానికి 6,000 రూపాయలు నాకు రిటర్న్ కూడా వచ్చింది. దాదాపు నేను ప్రతి నెల 3,000 రూపాయలు కరెంట్ బిల్ కట్టేవాడిని. ఈ రోజు కేవలం 150 రూపాయలు కడుతున్నాను ఈ సోలార్ పెట్టుకోవడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని
సద్వినియోగం చేసుకుని, అంటే దీనివల్ల మనకి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎందుకు ఒక యూనిట్ మనం జనరేట్ చేయడం వల్ల మనము దాదాపు 70% అనేది, అంటే 60 to 70% ఇప్పుడు మనకు వస్తున్న విద్యుత్తు బొగ్గు ద్వారా వస్తుంది. ఈ బొగ్గును కాల్చడం వల్ల పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం. కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏమాత్రం దీన్ని సోలార్ రూఫ్ టాప్ సోలార్ పోవడం వల్ల ఈ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ వహించి రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ హౌసెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగానే ఈ గవర్నమెంట్ వారి ఇంటి పైన ఏర్పాటు చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నది. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి మోడల్ విలేజ్ గా మొన్ననే కుప్పం విలేజ్ లో కూడా చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మిగిలిన వాటికి, అంటే మన జిల్లాలో దాదాపు 64,000 మంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా 48,000 సర్వీస్ హౌసెస్ కి మేము దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేశాం. అంటే ఏ రోజైనా కానీ ఏ కమిటీ ఏ కంపెనీ అయినా వచ్చి రూట్ టాప్ చేయాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్ గా మన జిల్లాలో స్టార్ట్ చేసే విధంగా మనం అన్ని కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. అన్ని కూడా వారికి సంబంధించిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి జిల్లాలో మనం సెకండ్ స్థానం, మనం రాష్ట్రంలో మా కంపెనీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నాము. మొత్తం అన్ని రాబోయే ఒక 3-4 డేస్ లో ఈ 64,000 మందికి కూడా ఖచ్చితంగా మొత్తం రిజిస్ట్రేషన్ చేపించి వేదిక అలంకరించిన పెద్దలు, మంత్రివర్యులు, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి వాళ్ళు శ్రీ సోతమ్మ అక్క గారికి, వేదిక అలంకరించిన అధికారులకు, అనధికారులకు, వేదిక ముందున్న చేనేత కార్మికులకు, చేనేత యజమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సోమందేపల్లిలో ఇటువంటి చేనేత ప్రోగ్రాం పెట్టడం ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ సోమందేపల్లిలో ఒకప్పుడు చేనేత వ్యవస్థ మీద ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉండే ప్రతి కులస్తుడు, ఇక్కడ మా వ్యవస్థలో ఎట్లా అంటే చిన్న కులం నుంచి పెద్ద కులం వరకు ఈ చేనేత మగ్గాలు నేర్చుకుంటూ సోమందేపల్లిలో జీవిస్తున్నారు. ఇప్పుడు అదే చేనేత వ్యవస్థ క్షీణావస్థలో ఉంది. దాదాపు 15,000 మగ్గాలు ఉండే ఈ ఊర్లో ఇప్పుడు కనీసం 1000 మగ్గాలు, 1,500 మగ్గాల వరకు ఉన్నాయి. దానికి కారణం ఏమంటే పెరుగుతున్న ముడి సరుకు, రేషం అయితేనేమి, జరి అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, ప్రతి ఒక్కటి పెరగడం వల్ల ఈరోజు చేనేత వ్యవస్థ చాలా దీనావ స్థితికి చేరిపోయింది. 2012లో మన చంద్రబాబు నాయుడు గారు హిందూపురం నుంచి వస్తున్న మీ పాదయాత్ర, మీకోసం వస్తున్న పాదయాత్రలో ఇదే సోమందేపల్లిలో సప్తగిరి కాలంలో మగ్గం చేసి ఆయన ఆ రోజు చెప్పినాడు, మీ చేనేతలకు 3 సెంట్ల స్థలం ఇస్తూ దాంట్లో ఒక వర్క్ షెడ్ నిర్మిస్తానని చెప్పింది మేడం. అలాగే ముఖ్యంగా నా వినపం అంటే చేనేత కార్మికుడు ఈరోజు చనిపోతుంటే కనీసం వాళ్ళకి దహన సంస్కారాలకు కానీ లేకుండా పరిస్థితి ఉంది. కాబట్టి మీరు మా మీద దయచేసి కార్మికుడు చనిపోయిన వెంటనే ఒక 10,000-20,000 రూపాయలు ప్రభుత్వం తరఫున ఇప్పిస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే మన మహాత్మా గాంధీ బొంగార్ పథకం కింద 1.5 లక్ష రూపాయలు వచ్చేది మేడం. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో తెలుసు మనకి. తక్షణమే 60,000 రూపాయలు వచ్చేది. 3 నెలల తర్వాత 90,000 రూపాయల వరకు ఇస్తూ ఉంటారు మేడం. చేనేత అధికారులు మాకు ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం ఒక చేనేత భవన్ అనేది లేదు ఇక్కడ. ఎక్కడో మన వెలుగు ఆఫీస్లోనూ, ఎండి ఆఫీస్లోనూ పెట్టాల్సి వస్తుంది మీటింగ్లు. కాబట్టి మాకు ఒక చేనేత భవన్కి స్థలము మరియు ఒక భవనం నిర్మిస్తే బాగుంటుంది మాకు. అలాగే ఇక్కడ సోమందేపల్లి మండలంలో ఒకే ఒక బ్యాంక్ ఉంది మాకు సోమందేపల్లి. మాకు తప్పనిసరిగా ఒక అనంత గ్రామీణ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే మాకు ఒక బ్యాంకులో చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంతకుముందు సిరికల్చర్ ద్వారా ఆ పాస్బుక్లు 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది అమలు లేదు సార్.
సెరికల్చర్ ద్వారా పాస్బుక్కి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, రాయితీ పట్టు రాయితీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కనుమరుగైపోయింది. దాన్ని మీరు ఒక 2000 రూపాయలు పెంచితే అది సంవత్సరం కాకుండా ప్రతి నెల 2000 కానీ 1500 కానీ ఇస్తే చేనేత కార్మికుడికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది మేడం. అలాగే మేడం, ఒకప్పుడు మా చేనేత యజమానులు ఈరోజు చాలా దీనావస్థలో ఉన్నారు. కనీసం కొంతమంది 10 మగ్గలు 15 మగ్గలు వేసేవాళ్ళు కానీ ఈరోజు కూలి మగ్గం వేసుకుంటూ ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళకి ఒక 3 సెంట్లు స్థలం ఇచ్చి వాళ్ళకి కానీ కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఈరోజు చేనేత కార్మికులు ఏమైపోయినారంటే వాళ్ళ వాళ్ళని చేనేత వ్యవస్థలోకి రానివ్వడం లేదు మేడం. అంతా చదువు మీద దీని మీదగా పంపిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మా చేనేత మగ్గం వేసేవాడి కంటే మంచి ఆడపిల్లని ఇచ్చేవాళ్ళు మేడం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మేడం. కాబట్టి మా మీద దయతలిసి మీరు మా చేనేత కార్మికులని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం. నా ప్రత్యేక ధన్యవాదములు. ఇక్కడ విచ్చేసిన డైనమిక్ లీడర్ శ్రీ సవితమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి వృత్తిలో కళ్ళు కాళ్ళు పనిచేస్తే చాలు, కానీ చేతి వృత్తిలో మాత్రం శరీరం అంతా పనిచేస్తేనే ఆ చీర బయటకు వస్తుంది. మీరు ఏ వ్యవస్థ చూసుకోండి, ఒక సిస్టమ్ మీద కూర్చోండి, సిస్టమ్ ముందర కళ్ళు చేతిలో మనకి టైప్ మిషన్ ఉంటే చాలు, కానీ ఒక వస్త్రం రెడీ కావాలంటే కళ్ళు కాళ్ళు చేతులు ఎవరిథింగ్ బాడీలో ఉన్న అన్ని పనులు పనిచేస్తేనే ఈ వృత్తిలో ఉండే మనము స్త్రీ మానాన్ని కూడా ఆమె యొక్క గౌరవాన్ని కూడా కాపాడుతున్నాం. అదేవిధంగా సోమందపల్లిలో ఉండే మా కులస్తులతో పాటు అన్ని కులస్తులు కూడా మా వృత్తి మీద ఆధారపడినారు. అందరికీ జీవనోపాధిని కల్పిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాము. అదేవిధంగా మా శాఖకు మా నియోజకవర్గానికే చెందిన సొంతమ్మకు ఈ శాఖ ఇచ్చిందని కూడా ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి కోస్తా అక్కడ చూసేవాళ్ళు చేనేత మంత్రులనే, కానీ మన పెనుగొండ నియోజకవర్గంలో మన కళ్ళ ముందుండే మన మంత్రిని చూస్తున్నాం. ఇప్పుడు చాలాసార్లు గత 5 సంవత్సరాల నుంచి వెతికిన మంత్రుల కోసము, చేనేత మంత్రి కోసము, కానీ మనకి సోడమందిలో వల్ల గ్రామదేవతనట్లా చూడడం ఉన్నట్లా పెనుగొండలోనే ఉంటుంది. ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. మీరు కూడా అందరూ కలిసికట్టు ఉండి అన్ని చేసుకుందాము. మన నాయకులు కూడా అందరికీ ప్రోత్సహిస్తారు. ఈ ప్రోత్సాహాన్ని మన సార్ ఎస్సీ సార్ చెప్పినట్లు సోలార్ ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మై రిక్వెస్ట్ ఏమంటే, గత ప్రభుత్వంలో 45 ఏళ్ళకే పెన్షన్ అన్నారు చేనేతలకి, కానీ మన పెద్దలు గౌరవ చంద్రబాబు నాయుడు 50 ఏళ్ళకి అన్నారు. 50 ఏళ్ళైన చాలా మంది కుడి వృత్తులు చేనేత పని చేసుకుంటూ ఇప్పుడు కొద్దిగా కళ్ళు కనిపించగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ 50 ఏళ్ళ పెన్షన్ త్వరగా మీ తరఫున అమలు చేశారని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాక, మేము ఆ రోజు చౌడేశ్వరి దేవిని ఒక్కటే కోరినాం, మా ఊరి గ్రామదేవత ఆమె మంత్రి అవుతుంది, కానీ ఫస్ట్ ఏప్రిల్ అయిపోయింది. మా ఆశీస్సులు నియోజకవర్గ ఆశీస్సుతో మంత్రి కూడా అయిందని చెప్పినాం. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో అయిన గౌరవ శ్రీ సవితమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాము. మన చేనేత వ్యవస్థగా మెరుగుపడాలని ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు అన్నగారు అందరూ చెప్పినారు, మన పౌర్ణమి మీద ఎప్పుడు సోమంది పలికి 1 మంత్ 2 times రైడ్ జరుగుతుంది. దాని మీద ఏం నేస్తే రైడ్ జరపము, ఏం నైకోకుంటే జరపము, అట్లాంటి ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే అంతే ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ అంతే. వాళ్ళు ఒకసారి ఇస్తే అది ఏమన్నా చర్యలు అంటే పెద్దలు చెప్పిన దాని వల్ల చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి నేతన్నలకు 3 సెంట్ల స్థలం ఖచ్చితంగా ఇస్తాం. అది ముఖ్యమంత్రి గారు స్టేట్ పాలసీలో చెప్పారు. వర్క్ షెడ్ కోసం 1,20,000, దాంట్లో 60,000 సబ్సిడీ ఇస్తారు. అది కూడా ఇప్పుడు 50 మందికి మనం శాంక్షన్ చేశాం. ఏదైతే పక్కా చేనేత కార్మికులు ఉన్నారో వాళ్లకు 3 సెంట్ల స్థలం ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, దీన్ని మీరు ఏం విధంగా ఇప్పుడు సిసి హరియాల గారు కొన్ని చెప్పారు. ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయచ్చు. ఎందుకంటే వేరే జిల్లాలకు పోయినప్పుడు నేను ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడలేను. ఇది నా సొంత కాన్స్టిట్యుయెన్సీ, ఇది నా సొంత
కాబట్టి నేను మీతో మాట్లాడగలను. ఈ సమస్య అక్కడికేమో నాకు అర్జీ ఇచ్చి వెళ్ళిపోతారు, ఇక్కడైతే నిలేసి అడుగుతారు సందర్భంగా చేయాలని అడుగుతారు, ఆ హక్కు మీకుంది. కాబట్టి ఈ సూచనలు సలహాలు కూడా నాకు ఇవ్వచ్చని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను తెలియజేసేది ఒకటే, 14-19లో నేతన్నలకు స్వర్ణయుగంలో ఉందా లేదా మీరే చెప్పండి. చాలా బాగుండేది. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరితో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడతారు. తర్వాత భారతదేశంలోనే వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడేది నేతన్నలు, చేనేతల మీద ఆధారపడుతున్న విషయాన్ని, అంటే ఈ చేనేత వృత్తి చేసేది నిజంగా చాలా కష్టమైన పని, చాలా బాధ్యతగా చేసే పని, కుటుంబం చేసే పని, పిల్లపారి చేసే పని, చాలా సిన్సియర్ గా, చాలా అంటే దాని మీద కాన్సన్ట్రేట్, పోగుని దాన్ని పరిశీలిస్తూ చేసే వృత్తి చాలా కష్టమైన పని అనే విషయం మాకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా గ్రహించారు. పోగును వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడుతున్న వృత్తి మన నేతన్నల వృత్తి అనే విషయం మా అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు నాతో 4 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టారు. లోకేష్ బాబు గారు నా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సవితమ్మ మన నేతన్నలను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీకుందన్న విషయాన్ని, అంటే లోకేష్ బాబు గారికి మంగళగిరిలో నేతన్నలు ఎక్కువ, అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలు సూక్ష్మంగా పరిశీలించారు. ఆయనే స్వయాన ఒక క్లస్టర్ కూడా ఏర్పాటు చేశారు తనేరా. ఆ క్లస్టర్ కూడా ఒకటి మెయింటైన్ చేయడం కూడా జరిగింది. నేను కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను. వీవర్శాల, నాట్ దస్వన్, వీవర్శాల ఒకటి ఏర్పాటు చేశారు. ఆ వీవర్శాల నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. ఆ వీవర్శాల పెట్టడం వల్ల కొంతమందికి ఉపాధి, అక్కడికి వచ్చి వాళ్ళు 365 రోజులు పని ఇవ్వడాలన్నదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నిర్ణయం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు మన సోమందపల్లిలో కూడా సుమారుగా 400 చిల్లర మందికేమో మన నేతన్న పెన్షన్ మనం ఇస్తున్నాం. ఇంకా పెన్షన్ రాని వాళ్ళు ఉండి నేతన్నలే ఉంటే మీరు ఎన్రోల్ చేసుకుంటే ఇప్పించే బాధ్యత నాది అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు ఇక్కడ ఒక క్లస్టర్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాను. క్లస్టర్ లో ఉండడం వల్ల ఒక 200 నుంచి 250 మందికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. మరి ఇప్పుడే రాజారావు గారేమో 60 మందో 70 మందో అయ్యారు మేడం అన్నారు. క్లస్టర్ ఏర్పాటు చేయడానికి మేము సిద్ధం. మీరు ఒక 200 మంది సొసైటీ అయ్యి చెప్తే నేను క్లస్టర్ ఎంటైన్ చేయడానికి కూడా రెడీ. ఇదే విధంగా ఈ రోజు ఈ జకార్డ్ మిషన్ దానికి మోటార్ రావడం వల్ల, అంటే 90% సబ్సిడీతో మీరు కట్టింది 3,000 కదనా, 2,000 కట్టారు. మరి 90% సబ్సిడీతో మనం ఇస్తున్నాం. ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పిస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి మన నూనె మీద సబ్సిడీ అన్నారు, ఎన్ఎస్డిసి ద్వారా 15% సబ్సిడీ ఇస్తున్నామన్నా. అంతేకాకుండా ఎన్నికల సమయంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే వాగ్దానం చేశారు. 200, 500 కరెంటు ఉచితంగా మరమక్కలకు, మరి పవర్లూమ్ కిను చేనేతలకు 500 కరెంటు ఉచితంగా కరెంటు ఇస్తాను అని ఆ రోజు మాట చెప్పారు. ఆ ప్రణాళిక మొదలైంది. దానికి కూడా దగ్గరలోనే తీపి కబురు వస్తుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా జిఎస్టీ రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 5% జిఎస్టీ ఇప్పుడు పడుతూ ఉందంట. ఆ 5% జిఎస్టీ కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి కూడా దగ్గరలో అమలు పరుస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మనం వచ్చిన 6 నెలల నుంచి ముఖ్యమంత్రి గారి రివ్యూ కావచ్చు, మేము కూడా ఎగ్జిబిషన్స్, బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాం. ప్రతి నెల ఒక చోట ఎగ్జిబిషన్స్ పెడతాం. స్వయాన హ్యాండ్లూమ్స్ డే రోజు ముఖ్యమంత్రి గారే వచ్చి దాని ఇనాగ్రేషన్ కూడా చేశారు. ఆ రోజు అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ ప్రతి నెల ఒక చోట పెడుతున్నాం. చాలా మంది ధర్మవరం నుంచి, ముద్రెడ్డిపల్లి నుంచి వస్తున్నారు కానీ సోమందపల్లి నుంచి రాలేదు. నేను ఎగ్జిబిషన్ ఎక్కడ మా సోమందపల్లిని ఎదుగుతున్నాను కానీ లేదు. ఎక్కడ పెట్టాలా మా సోమందపల్లి లేదా నేను అడుగుతున్నాను కానీ లేదు. మదనపల్లి కనిపిస్తున్నారు.
ధర్మార్మలు కనిపిస్తున్నారు, మరి హిందూ ముద్రేటిపల్లిలో కనిపిస్తున్నారు. మనోళ్ళు కనిపించడంలా ప్రతి నెల ఒక చోట మనం ఎగ్జిబిషన్స్ కూడా పెడుతున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. అంతేకాకుండా లేటెస్ట్ డిజైన్స్ మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. లేటెస్ట్ డిజైన్స్ కి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఆల్రెడీ వేరే జిల్లాల్లో ఇస్తున్నాం. తగ్గట్టుగా దానికి ఇక్కడ ట్రైనింగ్ కోచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చేనేతలు బాగుండాలి అనేది మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున మన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. సెంట్రల్ హ్యాండ్లూమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మేము వెళ్ళి కలిసాం. సార్, మా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, వ్యవసాయం తర్వాత ఎక్కువగా చేనేతలు 2వ స్థానంలో చేనేతలు ఉన్నారు, మరి ఏం చేయాలంటే 10 క్లస్టర్లు అడిగాం. 10 క్లస్టర్లు కూడా ఆయన శాంక్షన్ చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఏదైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో ఒక పక్క రేషం అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఒక పక్క పత్తి ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఒక పక్క రేషం సిరికల్చర్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేది ఆయన కూడా మాకు దశాదిశ నిర్దేశించారు. ఆ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎందుకంటే మన ఇప్పుడు వేరే చోట నుంచి మనం సిల్క్ కొనేదానికన్నా మన దగ్గరే సిల్క్ కొనడం, పత్తి కొనడం వల్ల మనం అన్ని విధాలుగా బాగుంటామన్న ఉద్దేశమే ఆయన కూడా మాకు ఆదేశించారు. అది కూడా పూర్తి చేస్తాం. మరి ఇది మనం చేనేతలకు. మరి ఇప్పుడే మన ఎస్సీ గారు చెప్పారు, ఇప్పుడన్నా అర్థమైందా ఎస్సీ గారు చెప్పింది? ఒక్క చేనేతలకే కాదు, ప్రతి ఇల్లు మీద కూడా మనం సోలార్ పెట్టుకోవచ్చు. చేనేతలకే కాదు, హ్యాండ్లూమ్, పవర్లూమ్, ఎవరైనా నా పెట్రోల్ బంక్ మీద కూడా నేను 3టికి కట్టాను. ఏమంటే వాళ్ళు నాకు లోన్ ఇవ్వలేదు. ఇంకా నేను చెప్పేది ఒకటే, దయచేసి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన దశాదిశ నిర్దేశించిన ఆ రోజు 2020 అంటే నవ్వారు. సెల్ ఫోన్ పట్టుకుంటే చంద్రబాబు నాయుడు సెల్ ఫోనా అన్నారు. ల్యాప్టాప్ పట్టుకుంటే ఈ రోజు ల్యాప్టాప్ లేని వాళ్ళు లేరు, సెల్ లేరు. మొగుడు పెన్నా వద్దనో, పెన్నా మొగుడు వద్దనో సెల్ అయితే కావాలంట. లేదా ఇంట్లో ఏది లేకపోయినా ఏం లేకపోయినా పర్లేదు, కానీ సెల్ అయితే ఉండాల్సిందే. అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ. కాబట్టి 2047 విజనరీ ఉంది. కాబట్టి మీరందరూ సోలార్ ఉపయోగించుకోండి. సోలార్ ఉపయోగించుకోవడం వల్ల మళ్ళా మనకి స్వయం ఉపాధి కింద డబ్బులు కూడా మనకి ఎదిగి వస్తాయి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏదైతే 3 మెగావాట్లకి 1,78,000 ఖర్చు అవుతుంది. దాంట్లో 78,000 సబ్సిడీ, మిగతాది బ్యాంకులో కావచ్చు, త్రూ డాక్రా ద్వారా కూడా కొన్ని చోట్ల వెళ్తున్నారు. మీరు ఏ బ్యాంకుకు పోయినా సోలార్ దాని కోసం మీ సెక్యూరిటీ ఏమీ లేకుండా మీకు దాని మీద లోన్ ఇస్తారు. ₹1 ఇంట్రెస్ట్ పడుతుంది. మీ ఇంటి దగ్గర తయారైన పవర్ మీ ఇంటికి వాడుకొని మిగిలింది 6 నెలల తర్వాత మీకు డబ్బులు కూడా వెనక్కి వస్తాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎలాగో 10 ఏళ్లకు మన లోన్ క్లియర్ అయిపోతుంది. లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత మన సంపాదన కూడా పెరుగుతుందన్న విషయాన్ని మీరు తెలియజేస్తున్నాం. కాబట్టి నాకు నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి, కానీ నేను సోమందాపల్లిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇక్కడ వీవర్స్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే నేను ఈ విషయాన్ని సోమందపల్లి టౌన్ నే ఎన్నుకున్నానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి, మీరు లబ్ధి పొందుతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ రోజు పవర్ లూములు కూడా చాలా మంది పెట్టుకోవచ్చు. సోమందపల్లిలో ఎక్కడ 99% 100% సోలార్ పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగము. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీకు సహకరించడానికి ఇంకా డెమో కావాలంటే నేను ఇప్పిస్తాను. ఇంకా ఎన్నిసార్లు డెమో కావాలన్నా కూడా, కావాలంటే ఒక 1 month కావాలంటే మా పెట్రోల్ బంక్ రాండి, దగ్గరలో స్టార్ట్ అవుతుంది. మేము ఎంత కరెంట్ వాడాము, ముందు ఎంత డబ్బులు కట్టేవాళ్ళము, ఇప్పుడు మళ్ళీ కరెంటు మేము తయారు చేసింది ఉత్పత్తి అయిన దానికన్నా మేము తక్కువ వాడడంతో మాకు మళ్ళీ డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఇదంతా సీరియస్ గా తీసుకోవాలి. ముద్రా లోన్లు కావాలనుకున్న వాళ్ళు కూడా
లీడర్ల దృష్టికి, ఇక్కడ లీడర్ల దృష్టికి తీసుకెళ్ళండి. మన ఏడీ గారు వస్తారు, మాట్లాడి మీకు రుద్రా లోన్లు కూడా ఇప్పిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, చేనేతలకు పూర్వ వైభవం వస్తుంది. ఖచ్చితంగా మీరు తయారు చేసిన వస్త్రాలు కూడా మీ దగ్గర ఎక్కువగా ఉంది స్టాక్ అని చెప్తే మేము దాన్ని పర్చేజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి చెప్పేది అది